7. నౌ ఇంకోటి చూడండి సార్, రెండు నంబర్లను ఒక నంబర్ n1 ఇంకో నంబర్ని n2 అనుకుంటున్నాను. ఆర్ ఒకే నంబర్ తోటి డివైడ్ చేస్తున్నాను. n1 డివైడెడ్ బై k, భాగఫలము x1, శేషము 3. సో n1 ఈజ్ ఈక్వలెంట్ టు kx1 ప్లస్ 3. n1 ఈజ్ ఈక్వలెంట్ టు kx1 ప్లస్ 3. సిమిలర్గా రెండో నంబర్ n2 సేమ్ నంబర్ తోటి డివైడ్ చేస్తున్నాను. భాగఫలము x2 అనుకుంటున్నాను. ఇదంతా 4. అంటే n2 ఏమవుతుంది? kx2 ప్లస్ 4. n2 ఏమవుతుంది? kx2 ప్లస్ 4. kx2 ప్లస్ 4. సమ్ ఆఫ్ ద టూ నంబర్స్ ఈజ్ డివైడెడ్ బై ద సేమ్ డివైజర్. ఈ రెండు నంబర్లను n1 ప్లస్ n2లను ఏదైతే నంబర్ నేను ఇక్కడ అనుకుంటున్నానో రైట్ kతో డివైడ్ చేస్తున్నాను అనుకుంటున్నాను, అదే k తోటి డివైడ్ చేస్తే వచ్చే శేషం ఎంత? n1 ప్లస్ n2 డివైడెడ్ బై k. n1 ప్లస్ n2 అంటే k ఇంటూ x1 ప్లస్ x2. 3 ప్లస్ 4 7. 7 డివైడెడ్ బై k. శేషం ఎంత అన్నాడు? 2. ఇక్కడ k పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. 7ని ఏ నంబర్ తోటి బాగా హారిస్తే నాకు శేషం 2 వస్తుంది. మూడో ఆప్షన్ చూడండి, 7 డివైడెడ్ బై 5. 5 ఒకట్ల 5, శేషం ఎంత? 2. 5 ఒకట్ల 5, శేషం ఎంత? 2. 7 డివైడెడ్ బై 9, శేషం 7. నాకు కావాల్సింది శేషం 2. 7 డివైడెడ్ బై 7, శేషము 0. 7 డివైడెడ్ బై 3, 3 రెళ్ళ 6, శేషం ఎంత? 1. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ 3. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? నెక్స్ట్ వన్ రైట్. ఇటువంటి క్వశ్చన్స్ పలుసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు. ప్రతి ఒక్క క్వశ్చన్ని మళ్ళీ రిపీట్ మోడ్లో చూడండి. రెండు నంబర్లు ఉన్నాయి. ఒకటి n1 అనుకుంటున్నాను, ఇంకోటి n2 అనుకుంటున్నాను. ఫస్ట్ నంబర్ d తోటి గనక బాగా హారిస్తే భాగఫలము ఎంతో తెలియదు, k1, కానీ శేషము తెలుసు 5. n2ని మళ్ళీ d తోటి డివైడ్ చేస్తే రైట్ భాగఫలం ఎంతో తెలియదు, k2, కానీ శేషము తెలుసు 4. సో కాబట్టి n1 ఏమవుతుంది? d ఇంటూ k1 ప్లస్ 5. d ఇంటూ k1 ప్లస్ 5. n2 ఏమవుతుంది? d ఇంటూ k2 ప్లస్ 4. d ఇంటూ k2 ప్లస్ 4. ఈ రెండింటినీ కూడుతున్నాను. కూడితే ఏమవుతుంది? n1 ప్లస్ n2. దీనిని దేంతో డివైడ్ చేస్తున్నాను? d తోటి చేస్తే శేషం ఎంత? 3. శేషం ఎంత? 3. అంటే n1 ప్లస్ n2 దిస్ విల్ బి d ఇంటూ k1 ప్లస్ k2. 5 ప్లస్ 4 9. 9 డివైడెడ్ బై d. ఇది 3. ఇది పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. 9ని ఏ నంబర్ తోటి మనం బాగా హారిస్తే శేషం 3 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ 9 డివైడెడ్ బై 7. 7 ఒకట్ల 7, శేషం 2 కాదు. సెకండ్ ఆప్షన్ 9 డివైడెడ్ బై 6. 6 ఒకట్ల 6, శేషము 3. 6 ఒకట్ల 6, శేషము 3. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఐడియా అందరికీ క్లియర్ అయింది కదా సార్? రైట్, చాలా ఇంపార్టెంట్ మోడల్.